భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. మన అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పుడు చెప్తా ఉంటారు, వారానికి ఒకసారి అయినా సరే రసంతో అన్నం తినాలని. దానివల్ల పొట్ట ఫ్రీగా ఉంటుంది, అలాగే డైజెషన్ కూడా బాగా అవుతుంది. అందుకే ఈరోజు 10 నిమిషాల్లో రెడీ అయ్యే కర్ణాటక స్పెషల్ మైసూర్ రసం రెడీ చేసుకుందాము. అందుకోసము ఒక అరకప్పు కందిపప్పుని నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ కందిపప్పుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని కుక్కర్లో వేసి ఉడికించి పక్కన పెట్టుకుందాము. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 5-6 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. కొబ్బరి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు వేసుకోవాలి. అందులోనే నానబెట్టుకున్న చింతపండు నీళ్ళతో సహా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలో సారం అంతా వచ్చేలాగా పిండుకోవాలి. ఇలాగా పిండగా వచ్చిన పిప్పిని తీసేసేద్దాము. అలాగే 2 కప్పుల వరకు నీళ్ళు పోసుకుందాము. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకొని మరిగించుకోవాలి. అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పును కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసి చివరగా పోపు వేసేసి దించేసుకోవడమే. అంతే అండి, కర్ణాటక స్పెషల్ మైసూర్ రసం రెడీ అయిపోయింది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.